యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనకి మంచి సమయాన్ని ఇచ్చారు. దేవునితో గడపడానికి 40 రోజులు ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి మౌనంగా అన్ని పనులు ప్రక్కన పెట్టి యేసుప్రభును మాత్రమే మనం ధ్యానించి వాక్యం చదివి ధ్యానించి ఆయనతో ఉండడానికి దేవుడు మనకి 40 రోజులు ఇచ్చారు. 365 రోజుల్లో 40 రోజులు ప్రత్యేకంగా అప్పుడు ఏం జరుగుతుందంటే, మనం చదువుతున్నాము యెషయా గ్రంథంలో మనం ఏం చదువుతున్నామంటే 40వ అధ్యాయంలో 31వ వచనంలో, వారు ప్రభు దగ్గర వేచి ఉండగా మళ్ళీ రెక్కలు చాచి పైకి లేగుతారంట. నూతన బలమును పొంది రెక్కలు చాచి అనగా ఈ 40 రోజుల్లో మనం చేసిన ప్రార్థన, ధ్యానము, ఉపవాసము, అలాగే దాన ధర్మాలు మళ్ళొక్కసారి ఓడిపోయిన ఎండిపోయిన మన జీవితాన్ని దేవుడు సరిచేసి నూతన బలమును మనకి ఆయన ప్రసాదిస్తారు. అదే మనకి 40 రోజుల్లో జరుగుతుందండి. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన, ఉపవాసము, దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారని ఏ పని చేసినా పర్వాలేదు, కానీ మీరు ఉపవాసంలో అలాగే ప్రార్థనలో మౌనంగా ధ్యానిస్తూ ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. అలాగే దేవుడు మనకి సహాయం చేయను గాక. పరిశుద్ధ గ్రంథంలో రకరకాలైన విషయాల కోసం పరిశుద్ధ గ్రంథంలో ఉపవాసం ఉన్నారు. దేవుని ఉగ్రత నుంచి తప్పించబడాలని నినివే ప్రజలు ఉపవాసం ఉన్నారు. అలాగే మనం చూసినప్పుడు శత్రువుల నుంచి నన్ను తప్పించు ప్రభువా అని యెహోషాపాతు 2వ రాజుల దినచర్యల్లో 20వ అధ్యాయంలో వాళ్ళు ఉపవాసం చేశారండి. అలాగే మనం చూసినప్పుడు అనేక మంది రకరకాలుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఏలియా 40 రోజులు ఉపవాసం చేశారు కదా. దేవుని కొండకు బలముతో మళ్ళా దేవుని అభిషేకం పొందుకోవాలని కొండకు దేవుడు తనిచ్చిన పని నెరవేర్చడానికి మళ్ళొక్కసారి, అలాగే మనం కూడా దేవుడు మనకిచ్చిన పనిని మనం నెరవేర్చాలంటే, మన కుటుంబాన్ని నడపాలన్నా ఏదైనా మనకి ఏం అవసరం చెప్పండి? ప్రార్థనా బలం అవసరం కదా. అయితే అట్లాగే మనం చూసినప్పుడు మరి ఇక్కడ యేసుప్రభు గారైతే మరి అక్కడ శోధనను జయించినారు ఉపవాసం ద్వారా. అలాగే ఈరోజు మనము దేని గురించి ధ్యానిస్తున్నామంటే, ఉపవాసము ద్వారా దేనికోసం ప్రార్థించాలి? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము ఉపవాసం ఇంకా దేనికోసం ఉన్నారండి? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి ఉపవాసం ఉన్నారు. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశము ఉపవాసం దేని కొరకు అంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి మనము ఉపవాసం ఉండాలి అని, వేచి ఉండాలి, ప్రార్థన చేయాలని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటున్నామండి కదా. మీకు మీ సొంత అవసరాలు ఉండొచ్చు, వాటన్నిటికంటే ముఖ్యంగా మన అవసరాలన్నీ తీరాలంటే మనకు ముఖ్యంగా అవసరం అనేది పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు తక్కినవన్నీ శత్రువుల నుంచి విడిపించబడతాం, బంధకాల నుంచి విడిపించబడతాం, చెడు అలవాట్ల నుంచి విడిపించబడతాం. ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మనం దేనికోసం ప్రార్థన చేయాలంటే, దేవా నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపండి అని మనం ప్రార్థన చేయాలి. ఇది యేసుప్రభువే చెప్పారు. మనం చూస్తున్నాము అపోస్తుల కార్యం 1:4లో రాస్తున్నారు. ఏమని రాస్తున్నారు చూడండి. యేసుప్రభు వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను. ఇది ఆజ్ఞ అండి, మామూలు చెప్పలేదంట. ఆజ్ఞ. ఏమని చెప్తున్నారు? మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు మీరు ఎదురు చూడండి, మీరు వేచి ఉండండి. ఏమంటున్నారు చూడండి. మీరు విడిచి వెళ్ళక నా తండ్రి చేసినటువంటి వాగ్దానం కొరకు మీరు వేచి ఉండండి. తండ్రి చేసిన వాగ్దానం ఏంటండి? వాగ్దానం కొరకంట. ఏ వాగ్దానం అది? 5వ వచనంలో మనం చదువుతున్నాము. అపోస్తుల కార్యం 1:5లో, ఏలయనా యోహాను నీటితో బప్తిస్మం ఇచ్చెను గాని కొన్ని దినాలలో మీరు పరిశుద్ధాత్మ చేత జ్ఞానస్నానం పొందుతారు. దేనికోసం మనం ఉపవాసం ఉండి ప్రార్థించాలంట? పరిశుద్ధాత్మ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దాని కొరకు పరిశుద్ధాత్మ మనకు ఉన్నారు, కానీ ఇంకా ఎక్కువ శక్తి పొందుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. యేసుప్రభు చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? అదే అధ్యాయం 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తున్నాము. వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ అంటే, వీరితో పాటు కొందరు స్త్రీలు, అంటే వీరందరంటే యేసుప్రభు ఎవరైతే మరి వాళ్ళందరికీ అంటే యేసుప్రభు మరి ఒలివ కొండ మీద పైకి పరలోకానికి వెళ్ళకముందు వాళ్ళందరూ 500 మందికి శిష్యులు కనపడ్డారు కదా. వాళ్ళందరికీ చెప్పారు. అప్పుడు కొంతమంది ఏం చేశారు? కొంతమందే వచ్చారంట, శిష్యులందరూ వచ్చారు. వారితో పాటు ఇంకా కొంచెం మంది ఉన్నారు కాబట్టి అందరు కలిసి 120 మంది అయ్యారు. సో అక్కడ ఎవరెవరు వచ్చారు? శిష్యులతో పాటు వీరితో పాటు
కొందరు స్త్రీలు యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సహోదరును ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? తండ్రి చేసిన వాగ్దానం పరిశుద్ధాత్మతో, ఆత్మతో, ఇక్కడ మనం చదువుతున్నాను, పరిశుద్ధాత్మ శక్తి కొరకు అగ్ని చేత మమ్మ నింపండి ప్రభువా అని ప్రార్థన చేశారంట. అప్పుడు ఏం జరిగిందండి? 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాము, వారు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ బలముగా వారిపైన అగ్ని నాలుకల వలె దిగి రాగా వాళ్ళందరూ కూడా స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. అలాంటి అభిషేకం ఈరోజు మనకు అవసరం అండి. దానికోసం మనం వేచి ఉండి ప్రార్థన చేస్తాం. మీరు దేనికోసం ఉపవాసం ఉన్నారో నాకు తెలియదు, కానీ దీనికోసం కూడా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అన్నిటికంటే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన మీద ఉంటారో, అన్ని పరిశుద్ధాత్మ అభిషేకం అంటే అన్ని పనులు చేసే సామర్థ్యము, పాపములో పడకుండా ఉండే కృప పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందండి. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఇంకా నన్ను నింపండి అయ్యా, నీ ఆత్మాభిషేకంలో నాలో ఇంకా నింపండి, నా ఆత్మీయ కనులను తెరవండి, నీ వరములతో నింపండి, పరిశుద్ధతతో నింపండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ విధంగా పరిశుద్ధాత్మ మనకు పైకి వచ్చినప్పుడు 7 రకములైన అభిషేకాలు మనలో పనిచేస్తూ ఉంటాయి. ఈరోజు మనము ఆ 7 రకములైన అభిషేకాలు, పరిశుద్ధాత్మ మనపైకి వచ్చినప్పుడు 7 రకాలైన అభిషేకాలు మన మీదకి వస్తాయి. మొదటిగా మనం చూస్తున్నాము స్తుతించే అభిషేకము, ఆరాధన అభిషేకం అంటారండి. ఆరాధన అభిషేకం, మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతామో ఏం జరుగుతుంది? మనము స్తుతిస్తాము, దేవుణ్ణి ఘనపరుస్తాము. మనం చూసినప్పుడు మరియ తల్లి అలాగే చేశారు. లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనంలో మనం చూసినప్పుడు మరియమ్మ ఇట్లు స్తుతించెను, నా ఆత్మ నా దేవుని యందు, నా రక్షకుడగు నా దేవుని యందు ఆనందించుచున్నది, ఏలయ్య నా దేవుడు నా పట్ల గొప్ప కార్యములు చేసెను. అది సూచన అండి. మనం స్తుతించే ఆరాధన అభిషేకం మన జీవితంలో వస్తుంది. దావీదు మనం చూసినప్పుడు, దావీదు రాజును మనం చూసినప్పుడు, దావీదు రాజు ఏమంటున్నారండి? కీర్తన 103వ కీర్తనలో 1 నుంచి మనం చదివినప్పుడు అన్ని కీర్తనలో కూడా ఏమని ఉంటుందంటే, అక్కడ నా ఆత్మమా నువ్వు దేవుని స్తుతించుము, దేవుడు చేసిన మేలును మరవకము, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా కోట, ఆయననే నా బలము, ఆయనే అని ఆయన గురించి స్తుతించి ఆరాధించిన దావీదు ఏమంటున్నారండి? దావీదంట ఆరాధనా అభిషేకం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధించినప్పుడు సౌలు రాజులో ఉన్న దురాత్మ పారిపోయింది. అలాగ మనం స్తుతించి ఆరాధించినప్పుడు ఏం జరుగుతుందంటే మనలో ఉన్న బంధకాలన్నీ తొలగిపోతాయి. బంధకాలు తొలగిపోండి మనము దేవుని దగ్గర అడగడం కన్నా, దేవా నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపండి, పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు చెరలో ఉన్న వారికి విడుదల కలుగుతుంది. విడుదల ఎలా కలుగుతుంది? చెరలో ఉన్న వారికి స్తుతి ప్రార్థన ద్వారా. దేవుడు మనల్ని స్తుతి ద్వారా నింపుతారు, ఆరాధించి అభిషేకాన్ని నింపుతారు. కీర్తన 5లో అంటాడు, నా నోట నీ స్తుతి ఉంది ప్రభా, నేను నిన్ను ఆరాధిస్తాను, నా నోటిలో నీ స్తుతి పెట్టండి, నేను నిన్ను ఆరాధిస్తాను, ఘనపరుస్తాను. నిన్ను ఆరాధించి ఘనపరిచినప్పుడు ఏం జరుగుతుందంటే అద్భుత కార్యాలు ఆటోమేటిక్గా మనలో ఉన్న బంధకాలు తొలగిపోతాయి. ఎప్పుడన్నీ స్తుతించి ఆరాధించినప్పుడు జరుగుతాయి. మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడైతే అక్కడ ఏమేమి అద్భుతాలు, ఏమేమి లాభాలు స్తుతి వల్ల జరుగుతున్నాయండి మనం చూస్తున్నాము. యెషయా గ్రంథం 61లో మనం చూసినప్పుడు అక్కడ 3వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు ఏముంటుందంటండి? విచారంతో ఉన్నవారు, భారాభరితమైనతో ఉన్నవారంట స్తుతి గీతం పాడతారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నువ్వు స్తుతించినప్పుడు నీలో ఉన్న విచారం తొలగిపోతుంది, దుఃఖం తొలగిపోతుంది, వేదన తొలగిపోతుంది. స్తుతి మన పరిస్థితిని మార్చేస్తుంది. మన దుఃఖ పరిస్థితిని తీసేసి ఏమిస్తారంటండి? దుఃఖంతో ఉన్నవారు ఆనంద పూలదండ అంటానండి. దుఃఖంతో ఉన్న వారికి ఆనంద తైలముతో అభిషేకం జరుగుతుంది. ఎప్పుడు మనం స్తుతించినప్పుడు, పరిశుద్ధాత్మ నీపైకి వచ్చినప్పుడు నువ్వు ఏడుస్తున్న ఏడుపు అది సంతోషంగా మారి స్తుతిస్తావు, చప్పట్లు కొడతావు, ఆనందిస్తావు, స్తుతిస్తావు. అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని కార్యం జరుగుతుంది. పరిశుద్ధాత్మ మన పరిస్థితిని మార్చేస్తారు. అలాగే మనం చూస్తున్నాం కదా, అపోస్తల కార్యం 16వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ మనం పౌలు శీలలు ఇద్దరు ఏం చేస్తున్నారంటే అర్ధరాత్రి అంట వారు స్తుతి గీతములు పాడుతున్నారంట. ఎందుకు? వాళ్ళు వేదనతో ఉన్నారు, బాధ, గాయాలు, నొప్పి, వాళ్ళని కొట్టి చెరసాలలో వేసారండి. అది నిలబడే ఉన్నారు, కట్టెలకి సంఖ్యలు ఉన్నాయి, ఆ కట్టెల వాళ్ళ కాళ్ళు ఆ కట్టెలకి కట్టి పెట్టారంట. స్తుతించి కానీ వాళ్ళు ఏం చేశారు? ఆ బాధ మర్చిపోవడానికి వాళ్ళలో నుంచి పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే నీలో ఉన్న బాధ మర్చిపోయేలాగా నీలో నుంచి బయటకు వస్తారు. వాళ్ళు ఏం చేశారు? స్తుతించి ఆరాధిస్తుండగా ఖైదీలందరూ విన్నారంట. అప్పుడు ఏం జరిగిందండి? భూకంపము గలగా సంఖ్యలు తెగిపోయేను.
ఏ సంఖ్యల్లో అయితే మన జీవితంలో ఉన్న ఏ బంధకాలు ఈరోజు ప్రభా నాలో ఉన్న కోపం పోవాలా, భయం పోవాలా, దుఃఖం పోవాలా, ఏదేది నీకు విడుదల కావాలని ప్రార్థన చేస్తున్నావో పరిశుద్ధాత్మ కోసం మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ స్తుతి ఏం చేస్తుందంటే నిన్ను ఆ బంధకంలో నుంచి, ఆ చెరలో నుంచి విడిపిస్తుంది. ఏ బంధకం పోవాలంటే ఈరోజు మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? శక్తిని పొందుకుంటారు. పరిశుద్ధాత్మ ఏం చేస్తారంట? చెరలో ఉన్న వారికి విడుదల కలగజేస్తారు. ఇలాంటి చెర, భయము, బంధకాలు, చెడు అలవాట్లు అవన్నిటి నుంచి కూడా దేవుడు మనకు విడుదల కలగజేస్తారు. స్తుతించాలి, అందుకే ఆరాధించాలి. ఉదయకాలంలో లేచి మీరు స్తుతించండి. మంచి చక్కని పాటలు పాడుకొని, ఎలా పాటలండి కొన్ని రోజులు చూడండి, దాని తర్వాత స్తుతించి ఆరాధించినప్పుడు నీ ఆత్మ దేవుని ఆత్మతో కలిసినప్పుడు ఏమవుతుందంటే ఆ బంధకాలంతటా అవి తెగిపోతాయి. కాబట్టి ఆరాధనగా మనం స్తుతించాలి. 3 గంటలకి కరుణా సమయంలో ఫాదర్ సిరిల్ గారు ప్రతిరోజు ఒక పాటతో ఆయన ఎంత చక్కగా పాట పాడుతూ ఉన్నారండి, కొన్ని సంవత్సరాల నుంచి కదా. అలాగా మనము కూడా ఏం చేయాలి? స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. ఈరోజు ఆరాధన అభిషేకం నీ మీదకి రావాలని మనం ప్రార్థన చేసుకుందాం. అప్పుడు ఆరాధన ద్వారా మనం చూస్తాం యెహోషాపాతు కూడా శత్రువుల నుంచి విడుదల కావాలి. 3 శత్రువులు వచ్చారు. మనం కూడా ఒకవేళ శరీరంలో బలహీనత వల్ల బాధపడుతున్నామేమో కదండి. అలాగే మనం చూసినప్పుడు మన కుటుంబంలో పిల్లల విషయంలో ఉండొచ్చు, లేకపోతే రకరకాలుగా మనం చూస్తాం. యేసుప్రభువు గారు 3 శోధనలు కదా, ఈ లోకం గురించిన శోధన, కళ్ళకు శోధన, నాలుకకు శోధన, రకరకాలుగా శోధనలు ఉన్నాయి. వీటన్నిటిని ఎక్కడైతే ఉందో మనం స్తుతించినప్పుడు ఆ బంధకాలంతటా అవే తెగిపోతాయి. తెగిపోయేలాగా ప్రభు ఏం చేస్తారు? ఆయన కార్యం చేస్తారండి. దేవుని కార్యం జరగాలంటే మనం ముందుగా పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించినప్పుడు మనకు ఆరాధన అభిషేకం ఇస్తారు. ఆరాధన అభిషేకం ద్వారా మనం ప్రతి బంధకాల నుంచి మనము విడిపించబడతాము. కాబట్టి ఈ ఉపవాస దినాల్లో పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించి స్తుతించే వీరుడుగా, ఆరాధించే వీరుడుగా మనం దేవునితో ఏకాంతంగా ఆరాధించినప్పుడు మనము దేవుడు ఏకమైపోతామండి. అలాంటి ఆరాధననే ప్రభు కోరుకుంటున్నారు. కాబట్టి ఆరాధన అభిషేకం మనందరి మీదకి వచ్చి మనము ప్రతి విషయంలో దేని గురించి విచారించకుండా మనం స్తుతిద్దాం. అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తారు. 2వ అభిషేకం మనం చూద్దామండి, పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మను మీకు ఇస్తాను పరలోక తండ్రి ఏమన్నారు? లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటారంటే, మీరు అడగండి మీకు ఇవ్వబడును. ఏం అడగాలో? ఒక్కోసారి మనం ఏమడతారు? తండ్రి దేవుడు అంటున్నారు, మీరు చేపనడితే తండ్రి పాము ఇస్తాడా? ఇవ్వరు కదా. అట్లాగే మీరు ఎంత చెడ్డవారైనా మీరు అడగండి, అడిగితే ఏమిస్తారు? పరలోకపు తండ్రి మనకి పరిశుద్ధాత్మనిస్తారు. పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా, సంతోషాత్మతో, స్తుతించే ఆత్మతో నింపండి ప్రభా అని మనం రెండోదిగా మనం చూస్తున్నాం. ఏ అభిషేకం అంటే, మనం ఎప్పుడైతే ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ నీపైకి వచ్చినప్పుడు నీలో ఏ అభిషేకం ప్రవహిస్తుంది అంటే ప్రవచించే అభిషేకం ప్రవహిస్తుందండి. ప్రవచించే అభిషేకం అంటే వాక్యం చదివి వాక్యాన్ని నోటితో ఎత్తి పట్టుకునేటువంటి అభిషేకాన్ని ఏమంటారంటే ప్రవచించే అభిషేకం అని మనం చూస్తున్నామండి. మనం చదువుతాము దర్శన గ్రంథం 10వ అధ్యాయంలో. అక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే, ఏమంటారండి, ఈ పరిశుద్ధ గ్రంథం తీసుకొని నములు, ఈ పరిశుద్ధ గ్రంథం తీసుకొని నములు తిను అంటే దీన్ని చదవాలి. చదివిన తర్వాత ఏం చేయాలి? అక్కడ మనం చదువుతున్నాం దర్శన గ్రంథం 10వ అధ్యాయంలో 9, 10 వచనాలు ఏమని చదువుతున్నామంటే, దీన్ని తిని నములుము. తర్వాత ఏం చేయాలా? నీవు ప్రవచించు, రాజులకు ప్రవచించు, ప్రజలకు ప్రవచించు, భాషలకు ప్రవచించు, నీ పిల్లలకు నువ్వు ప్రవచించు. అందుకే పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన లేఖలో మనం 12వ అధ్యాయంలో మనం చదువుతామండి, 13వ అధ్యాయంలో చదువుతాం. మీరు అన్నిటికంటే ప్రవచన అభిషేకాన్ని మీరు కోరుకోండి, ప్రవచించే వరాన్ని మీరు కోరుకోండి. ఈ ప్రవచన వరం అంటే ఏంటంటే, దేవుని వాక్యాన్ని చదివి ఈ వాక్యమును మనం ఎత్తిపట్టి మాట్లాడినప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి కదా. మనకి నేర్పించారు దేవుడు. ఎజేకియల్ గ్రంథంలో 37వ అధ్యాయంలో అక్కడ ఎండిన లోయ ఉన్నప్పుడు ఎజేకియల్ తోటి ప్రభు చెప్తున్నారు, ఈ ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవంతో వస్తాయా అంటే అక్కడ చూస్తున్నాం మనం. ఏమంటున్నాడు? నువ్వు ప్రవచించు, నోరెత్తి నువ్వు ప్రవచించు, ఊపిరి వీటిలోనికి ఎముకల్లో ప్రవేశించు అని చెప్పినప్పుడు ఊపిరి ప్రవేశించి వాళ్ళందరూ సైన్యంగా లేచారు. అనగా మన పరిస్థితులకి మనము వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రవచించడం అంటే దేవుని వాక్యమును నోటితో మనం పలికినప్పుడు ఆ వాక్యము ద్వారా అక్కడ అద్భుతాలు జరుగుతాయి.
కనుక ఎప్పుడు మనం నోటితో మనం పలుకుతామండి? నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి పలికినప్పుడు మాత్రమే అవి జరుగుతాయి. శరీరంలో ఉన్నవారు పరిశుద్ధాత్మతో లేనివారు, ఆత్మ ద్వారా మాత్రమే కార్యాలు జరుగుతాయి. శక్తి చేత కాదు, బలం చేత కాదు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే కార్యాలు జరుగుతాయని అపోస్తల కార్యంలో మనకు దేవుడు చూపించారు కదా. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో అక్కడ పేతురు, యోహాన్ని మనం చూస్తున్నాం. ఆ కుంటివాణిని చూసి పేతురు ఏమని ప్రవచిస్తున్నాడు? నా దగ్గర ఈ వెండి బంగారం లేదు, కానీ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేచి నడు అని చెప్పినప్పుడు అలాగే జరిగింది కదా. వాడు లేచి నడిచాడని మనం చూస్తున్నాం. అది దేని ద్వారా జరిగింది? యేసుక్రీస్తు నామములో ఉన్న శక్తి. వాళ్ళు ఏం చేశారు? నోరెత్తి పెట్టారు, వెండి బంగారం మా దగ్గర లేదు, కానీ మాలో ఉన్న యేసుక్రీస్తు నామం ద్వారా నువ్వు లేచినాడు. అలాగే మనం కూడా చెప్పాలి. ఏమని చెప్పాలి? ఎవరికైనా మనం రోగులుగా ఉన్నప్పుడు మన కుటుంబంలో ఉన్న సభ్యులను చూసి కానీ ఇంకెవరైనా రోగులుగా ఉంటే మనం కూడా చెప్పాలి. ఏమని చెప్పాలి? ఈ మాటను నోటితో నువ్వు ఎత్తి ప్రవచించాలి. వెండి బంగారం మా దగ్గర లేదు, కానీ యేసుక్రీస్తు నామంలో నీకు స్వస్థత కలుగునుగాక. ఏషియా 53:4-5 ప్రకారము ఏసయ్య పొందిన దెబ్బలచే మాకు స్వస్థత కలుగునుగాక, యేసు నామములో కలుగునుగాక అని మనం నోటితో పలికినప్పుడు అట్లాగే జరుగుతుంది. నువ్వు ప్రవచించాలా, నీ కుటుంబానికి మనం ప్రవచించాలా. నేను దీవెనకరంగానే ఉంటాం, మా కుటుంబంలో వెలుగు కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, మాకు వ్యతిరేకంగా లేచిన ఆయుధాలు యేసు నామములో వర్ధిల్లకుండునుగాక, పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు చెప్పినప్పుడు అలాగే జరుగుతుందండి. అది ప్రభు కోరుకుండా నువ్వు ప్రవచించు, నువ్వు లేచి వాక్యం తీసుకొని ప్రవచించు. మార్కు సువార్త 11:23లో మనం ఏం చదువుతున్నాము? ఈ కొండని చూచి మీరు లేచి సముద్రంలో పడమని చెప్పి నీ హృదయంలో విశ్వసించి సందేహింపక ఉండినచో అట్లే జరుగును, ప్రవచించండి, అలాగే జరుగుతుందని ప్రభు మనకు చెప్తున్నారండి. కాబట్టి ఉపవాస ప్రార్థనలో మనం అడగాలి, దేవా నన్ను పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, ఆత్మ నీలో ఉన్నప్పుడు మన కుటుంబానికి, మన పిల్లలకి మనం ప్రవచించాలి. యేసు నామములో నా పిల్లలు తలగానే ఉందురుగాక, దీవెనకరంగానే ఉందురుగాక. అలాగే మన భారతదేశానికి ప్రవచించాలి, మా భారతదేశం అంతా విగ్రహారాధన తొలగించి యేసే నిజమైన దేవుడని వారు తెలుసుకుందురుగాక అని మనం ప్రవచించినప్పుడు మన నోటిలో ఉన్న మాట దేవుడు నెరవేరుస్తారని యెషయా గ్రంథం 55:10-11లో కూడా మనం చదువుతామండి. చెప్పిన మాట నిష్ఫలముగా తిరిగి రాదు. దేవుని వాక్యం శక్తి గలది. వాక్యం ద్వారా దేవుడు సర్వ సృష్టిని చేసిన దేవుడు. అదేవిధంగా మనం ప్రవచించినప్పుడు కార్యాలు జరుగుతాయి. అలాగే ఏలియా ప్రవచిస్తున్నాడు. 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ విధవరాలింటికి వెళ్ళాడు. విధవరాలింటికి వెళ్ళి ఏమని చెప్తున్నాడండి? ఇదిగో యావే మళ్ళా వానలు కురిపించేంత వరకు కుండలో పిండి కానీ పిడతలో నూనె కానీ తరిగిపోదు అని దేవుడు చెప్తున్నారు అని ప్రవచించినప్పుడు అలా దేవుడు ప్రభు చెప్పినట్లుగానే కుండలో పిండి కానీ పిడతలో నూనె కానీ ఆగిపోలేదు. ఎందుకు? ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని ప్రవచించాడు. మనం కూడా ఆత్మతో నింపబడి ప్రవచించినప్పుడు మన అవసరాలన్నీ కూడా తీరిపోతాయి. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడు మనకిచ్చిన అధికారాన్ని వాడుకొని మనం చెప్పినప్పుడు ఆ విధంగా కార్యాలు జరుగుతాయి. అలాగే 3వ అభిషేకం చూద్దాం. 3వదిగా మనం పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి అభిషేకం ప్రార్థనా అభిషేకం. ప్రార్థించే వరం మనం పొందుకుంటామండి. పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? రోమా 8:26లో మనం చదువుతున్నాము. మనం బలహీనలమైన మనకి ఎలా ప్రార్థన చేయాలో తెలియనప్పుడు పరిశుద్ధాత్మయే మీ ద్వారా తండ్రికి మొరపెట్టును. మనకు తెలియదు ఎలా ప్రార్థన చేయాలో. ఒక సమస్య వచ్చి కృంగిపోతాం, భయపడిపోతాం, ప్రార్థన నోట్లోంచి రాదు, ధ్యాస ఉండదు కదా, ఏడుస్తూ ఉంటాము. కానీ అప్పుడు మనం ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి కృంగిన సమయంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మన ద్వారా తండ్రికి విజ్ఞాపన చేస్తారు, మూలుగుల ద్వారా ప్రార్థిస్తారని రాయబడి ఉన్నది. కనుక మనకి ప్రార్థించే అభిషేకం వస్తుంది. ప్రార్థించే అభిషేకం ఉంటే అన్నీ సాధించవచ్చు. మనం 40 రోజులు ఏం చేస్తున్నాం? ప్రార్థన. ప్రతిరోజు ఏం చేస్తున్నాం? ప్రార్థన. ఈ ప్రార్థన అభిషేకం ఎక్కడి నుంచి వస్తుందండి? పరిశుద్ధాత్మ మనపైకి వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తాము, మనం ప్రార్థించే వ్యక్తులుగా ఉంటామండి కదా. యేసు ప్రభు వారు కూడా ఏం చేశారు? ఉదయకాలంలో లేచి మార్కు సువార్త 1:35లో ఆయన వేకువనే లేచి వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రతిరోజు తండ్రికి ప్రార్థన చేశారు, రాత్రంతా ప్రార్థన చేశారు. లూకా 6:12లో కదా. అప్పుడు శిష్యులు ఏమడిగారు? మాకు అద్భుతాలు
ఎలా చేయాలని అడగలేదండి. వాళ్ళు వెళ్ళి యేసుప్రభుని అడుగుతున్నారు, యేసయ్యా మేము ఎలా ప్రార్థన చేయాలో నేర్పించండి. ఎందుకంటే చూశారు యేసుప్రభు ప్రార్థన వల్ల మాత్రమే ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, ఇన్ని ఆశ్చర్యకార్యాలు జరగడానికి కారణం ప్రార్థన. కాబట్టి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి వాళ్ళు యేసయ్యా మాకు ప్రార్థన నేర్పించండి అని అడిగినప్పుడు యేసు ప్రభు పరలోక ప్రార్థనను ఎలా చేయాలో నేర్పించారు కదండి. అలాగ మనం కూడా పరిశుద్ధాత్మతోను నింపబడాలని అడిగి ప్రార్థన చేయండి. దానికోసం ఉపవాసం ఉండండి. నాకు ఇంకా ప్రార్థన శక్తి కావాలయ్యా, నేను ఇంకా ఎక్కువగా ప్రార్థించాలి యేసయ్యా, ప్రవచించే అభిషేకం నాకు కావాలా, స్తుతి అభిషేకం నాకు కావాలా అని మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రార్థనా శక్తినిస్తారు. మనం ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మనం చూసినప్పుడు ఏలియా యాకోబు గ్రంథం 5వ అధ్యాయంలో అక్కడ 17వ వచనాన్ని మనం 16, 17 చూస్తున్నామండి. ఏలియా ఎలాంటి వాడంట, మనలాంటి వాడే, కానీ ఏం చేయరగండి, నీలాంటి నాలాంటి వ్యక్తే, కానీ వానలు కలగకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థించను. ఎలాంటి ప్రార్థన? ఆసక్తితో దేవా జరగాలని ప్రార్థన చేశారంట. తత్ఫలితముగా 3.5 సంవత్సరాల పాటు లోకంలో వానలు లేకుండాను. 3.5 సంవత్సరాలు వానలే పడలేదు. మళ్ళా చూడండి, మరలా అతడు ప్రార్థించగా మళ్ళా వానలు కురిసి భూమి యందు పంటలు పండెను. ఇలా మనలాంటి ప్రార్థన ఏలియా, కానీ అలా ప్రార్థన మనలాంటి వాడే, కానీ ఎలాంటి ప్రార్థన చేశాడు? ఆసక్తితో. అంత ఆసక్తితో బలమైన ప్రార్థన పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే అలాంటి బలమైన ప్రార్థన మనం చేయగలుగుతామండి. వానలు ఆగిపోయే ప్రార్థన, మళ్ళీ కురవమంటే కురిసే ప్రార్థన, అలాంటి అభిషేకం కలిగిన ప్రార్థన అండి. అందుకే మనం చూస్తున్నాం నీతిమంతుని ప్రార్థన శక్తివంతమైనది. నీతిమంతులు ఎవరండి? మనం అందరం నీతిమంతులు. యేసు ప్రభు మన పాపాన్ని ఆయన తీసుకొని మన నీతిమంతులుగా మార్చారు. కాబట్టి నీతిమంతుడు, ప్రతి విశ్వాసి నీతిమంతుడే. ప్రతి విశ్వాసి మనం ప్రార్థించినప్పుడు ప్రతి విషయం కొరకై, మన కొరకు, మన పిల్లల కొరకు, మన దేశం కొరకు, మనం అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశారు? కార్యం చేస్తాడు. ప్రార్థన అంటే దేవా నా జీవితంలో జోక్యం చేసుకో, మా దేశంలో జోక్యం చేసుకో, నా బలహీనతలను జోక్యం చేసుకో. దేవుని సహాయం కోరుతూ చేసేదే ప్రార్థన. మీరు ప్రార్థించండి, మీరు అడగండి, మీకు అన్నీ ఇవ్వబడును. ప్రభు అన్నారు కదా, మీరు దేని గురించి విచారించకండి, మీకు ఏం కావాలో మీరు అడగండి, అది మీకు ఇవ్వబడునని మనం చూస్తున్నామండి కదా. ఫిలిప్పీల పత్రిక 4:6లో దేవుడు ప్రార్థన ద్వారా కార్యాలు చేస్తారు. అద్భుతాలు జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి. పట్టుదలతో ప్రార్థన చేయండి అని మనం చూస్తున్నాం కదండి. యేసు ప్రభు కూడా కన్నీటితో ఆయన ప్రార్థన చేసినట్టుగా హెబ్రీల పత్రిక 5:7లో మనం చదువుతున్నాం. మనం కూడా కన్నీటితో ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర తగ్గించుకొని ప్రార్థన చేయాలి, పాపం లేకుండా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుడే అలాంటి కృపను మనకిస్తారు. ప్రార్థన అగ్ని మండాలండి. ప్రార్థన ద్వారా దురాత్మ అంధకార శక్తులు బంధించబడతాయి. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మనం చూస్తాం అపోస్తుల కార్యం 12:5లో సంఘమంతా ప్రార్థన చేయగా అక్కడ పేతురుకు విడుదల కలిగిందని. మనం ప్రార్థన చేసినప్పుడు దురాత్మ అంధకార శక్తుల నుంచి మనకు విడుదల కలుగుతుంది. మనం చదువుతున్నాం మత్తయి సువార్త 17:21లో ప్రార్థన ఉపవాసం వల్ల తప్ప ఇట్లాంటి దురాత్మలు వెళ్ళవు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన అభిషేకం మనం పొందుకొని మనం ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. కనుక ఈ ఉపవాస దినాల్లో పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు మనం ప్రార్థన చేద్దాం. మనం 3 విషయాలు నేర్చుకున్నాం, ఇంకా తక్కిన 4 మళ్ళీ మనము నేర్చుకుందాం. 7 రకములైన అభిషేకాలు ప్రభు మనకిస్తారు పరిశుద్ధాత్మతో నింపబడినట్టు. ఈరోజు మనము స్తుతి ఆరాధన అభిషేకం 2వదిగా మనం నేర్చుకున్నామండి. ప్రవచించే అభిషేకం 3వదిగా ప్రార్థన అభిషేకం. దేవుడు ఇవన్నీ మనకిచ్చునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన దేవ, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక తండ్రి చేసిన వాగ్దానము కొరకు మీరు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ కొరకు మీరు ప్రార్థన చేయండి. అపోస్తుల కార్యంలో ప్రార్థన చేయక ఆత్మ నింపుదల నింపినట్టుగా ఈ రోజునైనా ఎక్కడెక్కడ బలహీనంగా, ఎక్కడెక్కడ వేదన, ఎక్కడెక్కడనైనా బంధకాలను అవన్నీ తొలగిపోయేటట్టుగా మరొక్కసారి ప్రభా నీ పరిశుద్ధాత్మను మా అందరిపైన నింపమని అడుగుచున్నాం. నింపండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాలో ప్రవహించే విధంగా సాయం చేయండి. బంధకాలు తొలగిపోయే అభిషేకం మా మీద దిగి వచ్చును గాక. ఆరాధించే అభిషేకం మా అందరిపైన దిగి వచ్చును గాక. అయ్యా, ప్రవచించే అభిషేకం నీ మాట మా నోట్లో పెట్టి మేమందరం ప్రవచించే విధంగా మాలో ప్రవచన అభిషేకం ప్రవహించును గాక. ప్రార్థన అభిషేకం ప్రవహించును గాక. ఆసక్తితో పట్టుదలతో ప్రార్థించే అభిషేకం ఈరోజు మా అందరి మీద దిగి వచ్చినట్టుగా దీవించి మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభును తండ్రి అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అన్నీ అడిగి పొందుకొని ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.
you.